హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ నవీన్ కుమార్ని తీసుకుంటుందా? నవీన్ కుమార్ అసలు తెలుగు టైటన్స్కి వస్తాడా రాడా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో నవీన్ కుమార్కి ఇంజురీ జరిగింది. ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్ అంతగా బాగా లేదని చెప్పాలి. అండ్ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో కూడా తను ఆడట్లేదు. సో ఈ నేపథ్యంలో దబాంగ్ ఢిల్లీ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దబాంగ్ ఢిల్లీ లాస్ట్ సీజన్లో ₹1,00,00,000 పైగా వెచ్చించి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా కూడా నవీన్ కుమార్ని వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో తెలుగు టైటన్స్ నవీన్ కుమార్ని టార్గెట్ చేస్తుందా? ఆల్రెడీ దబాంగ్ ఢిల్లీకి విజయాన్ని అందించినటువంటి కోచ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్కి వచ్చేసారు కాబట్టి నవీన్ కుమార్ గోయత్ కూడా తెలుగు టైటన్స్కి వస్తాడు అని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నవీన్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, కోచింగ్ స్టాఫ్ కావచ్చు టార్గెట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్గా తెలుగు టైటన్స్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి టాప్ క్లాస్ రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేసి నష్టపోయింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. నవీన్ కుమార్ స్థానంలో ఇద్దరు యంగ్ రైడర్స్ని కనుక తెలుగు టైటన్స్ తీసుకున్నట్టయితే సేమ్ బడ్జెట్కి ఇద్దరు క్వాలిటీ యంగ్ రైడర్స్ లభిస్తారు. వాళ్ళు తెలుగు టైటన్స్కి ఫ్యూచర్లో స్టార్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఆలోచించి నవీన్ కుమార్ని తీసుకోరు అని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.